హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీతని తీసుకొని రామ్ ఇక చాలా కోపంగా ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. నువ్వు ఏం మాట్లాడినా అన్నీ ప్రూఫ్స్తోనే ప్రూవ్ చేయమన్నావు కదా మామ, అందుకని నేను అన్నీ నీకు ఆధారాలతో సహా నిరూపిద్దామని నేను ఇవన్నీ చేశాను మామ. ఇప్పటికైనా నన్ను నువ్వు నమ్ముతావా మామ అని ప్రశ్నిస్తూ ఉంటుంది సీత. ముందు ఇంటికి నువ్వు అర్చన పిండి సంగతి తేల్చేస్తాను అని చెప్పి చాలా ఆవేశపడిపోతూ ఉంటాడు. ఇక సీతని తీసుకొని అలా ఇంటికి వెళ్తాడు. ఇక రామ్ రావటంతో అర్చన మొహాలు వెలిగిపోతూ ఉంటాయి. రామ్ వచ్చేసాడు, ఇక సంతకాలు పెట్టేస్తాడు. ఇక మనకి ఆస్తి వచ్చేస్తుంది అని అర్చన సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అయితే రామ్ నీకోసమే ఎదురు చూస్తున్నాం అందరం అని చెబుతూ ఉంటుంది. ఇంకా రామ్ చాలా కోపంగా వస్తాడు లోపలికి. ఇక లాయర్ దగ్గరికి, అటు డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి చూస్తూ చెబుతూ ఉంటాడు, సారీ అండి మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించినందుకు, కానీ ఇక మీ అవసరం లేదు. నేను తర్వాత మీకు కాల్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు నేను ఏ ఆస్తి ఎవరికి ఏమీ ఇవ్వట్లేదు, దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెబుతూ ఉంటాడు. అందరూ ఇంట్లో ఆశ్చర్యపోతారు. అదేంటి రామ్ అలా మాట్లాడుతున్నావు అని చెప్పి మహా అడుగుతూ ఉంటుంది. చెప్తాను, ముందు మీరు వెళ్ళండి, తర్వాత నేను మీకు కబురు చేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా చాలా ఆవేశంగా చింపేస్తూ ఉంటాడు రామ్. అందరూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు రామ్ వంక. అయినా నువ్వు సీతని ఎందుకు తీసుకువచ్చావు అని మహాలక్ష్మి, అర్చన, ఇటు రామ్ అందరినీ ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక రామ్ అయితే చెప్తాను, సీతని ఎందుకు తీసుకువచ్చానో మీ అందరికీ ఇప్పుడే చెప్తాను. ముందు తేల్చాల్సినవి చాలా విషయాలే ఉన్నాయి. ముందు నన్ను అడగనివ్వండి, తర్వాత సీత సంగతి నేను చెప్తాను అని చెప్తూ ఉంటాడు రామ్. ఇక మహాలక్ష్మి ఏదో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి రామ్కి ఏమైనా నిజం తెలిసిందా అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు సీత మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగానే నుంచొని ఉంటుంది. సీత, ఏంటి ఈ ఆస్తి గురించి నాకు ఇవ్వద్దని నువ్వేమైనా చెప్పావా ఏంటి రామ్కి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. సీత ఏమీ చెప్పలేదు, ముందు తేల్చాల్సినవి చాలానే ఉన్నాయి అర్చన పిన్ని అని చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడు రామ్ సీత దగ్గర నుంచి నాగు ఫోన్ని తీసుకొని ఫోన్ చేస్తూ ఉంటుంది అర్చనకి. ఇక అర్చన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. నాగు ఫోన్ నెంబర్ చూసి ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది అర్చన. అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది, ఎవరు అర్చన ఫోన్ అని అనటంతో రామ్ చెప్తాడు, నాగు ఫోన్ చేస్తున్నాడు, లిఫ్ట్ చేయి పిన్ని, లిఫ్ట్ చెయ్యి అని చెబుతూ ఉంటాడు రామ్. ఇక అలా ఫోన్ కట్ చేసేయడంతో ఇక మహాలక్ష్మి భయపడుతూ ఉంటుంది. ఏంటి నాకు సంగతి, కిడ్నాప్ సంగతి తెలిసిపోయిందా ఏంటి రామ్కి అని భయపడిపోతూ ఉంటుంది. ఇప్పుడైనా అర్థమైందా, సీతని ఏం చేయాలని చూసావు అని అడుగుతూ ఉంటాడు అర్చనని. నేనేం చేశాను అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. అవును, నాగుకి కిడ్నాప్ చేయమని చెప్పి సీతని మర్డర్ చేయమని చెప్పి డబ్బులు ఇచ్చావు కదా పిన్ని అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి, అర్చన ఆశ్చర్యపోతారు. నేనేం చేయలేదు అని అర్చన చెప్తూ ఉంటుంది. మరి నాగు ఫోన్లో నీ ఫోన్ ఎందుకు నెంబర్ కాల్ హిస్టరీలో ఉంది, అన్నిసార్లు నువ్వు ఎందుకు నాగుకి ఫోన్ చేసావు, నీ నోటితో నువ్వే ఇందాక సీతని కిడ్నాప్ చేయమంటే, మర్డర్ చేయమంటే నువ్వు చేయకుండా వదిలేసావని నాగుతో మాట్లాడావు కదా పిన్ని, ఆ మాటలన్నీ నువ్వు నాతోనే మాట్లాడింది కాబట్టి నువ్వు పూర్తిగా దొరికిపోయావు పిన్ని. ఇంకా నువ్వు ఏం చెప్పినా నేను నమ్మను. సీత నీకేం అన్యాయం చేసింది, సీత ఎందుకు నువ్వు అలా బాధ పెట్టావు పిన్ని, సీతని చంపేమని చెప్పావా ఎందుకు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అర్చన చెప్తుంది, లేదు రామ్ నేనేం చేయలేదు, నేను నాగుతో చెప్పలేదు అని చెప్తూ ఉంటుంది. మరి దీని వెనకాల నీతో పాటు ఇంకా ఎవరున్నారు పిన్ని అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక మహా వంక చూస్తూ ఉంటుంది అర్చన. మహాలక్ష్మి పేరు చెప్పేద్దామని డిసైడ్ అవుతుంది. అది కాదు రామ్, దీని వెనకాల ఇదంతా చేయించింది అని మహాలక్ష్మి పేరు చెప్పేస్తూ ఉంటుంది. ఇక రామ్ ఏం చేస్తాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.